ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఏపీని నైరుతి రుతుపవనాలు తాకినట్లు ప్రకటించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో రుతుపవనాలు విస్తరించనున్నట్లు తెలిపింది. 3 రోజుల్లో తొలకరి జల్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఐఎండీ ప్రకారం ఈ రోజు వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టాయని స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకడంతో అక్కడ చల్లటి వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రం అంతటా విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో గత సంవత్సరం మే 26న రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాయి. అయితే ఈసారి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా రుతుపవనాలు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విస్తరించడానికి మనం ఒక 2-3 రోజులు సమయం పడుతుందని వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఈసారి ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో వాతావరణంలో వేడి శాతం అంటే ముఖ్యంగా టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా 47-48 డిగ్రీల సెల్సియస్ వాతావరణం కూడా చాలా చోట్ల నమోదయ్యాయి. ప్రతి చోట కూడా 44 నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వాతావరణం నమోదు కావడంతో తీవ్రమైనటువంటి ఉక్కపోతకు ప్రజలు గురయ్యారు. అయితే ఈ నైరుతి రుతుపవనాలు ఏవైతే రాష్ట్రంలో ప్రవేశించాయో దీంతో రాయలసీమ ప్రాంతం ఇప్పటికే చల్లబడడం ప్రారంభమైంది. ఇదే విధంగా మిగతా ప్రాంతాలు క్రమంగా రుతుపవనాలు విస్తరించడంతో చాలా వరకు కూడా వాతావరణం చల్లబడే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఒక తీపి కౌరు రాష్ట్ర ప్రజలకు అందించిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద జూన్ 5 నాటికి రాయలసీమ ప్రాంతం అంతా కూడా విస్తరించడం ప్రారంభించింది. 6వ తారీఖు రాయలసీమ మొత్తం కూడా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. ఇక క్రమంగా ఆంధ్రప్రదేశ్ మధ్య కోస్తా, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో రావడంతో ఆ వాతావరణం చల్లబడడంతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఒకవైపు తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండడంతో పాటు హఠాత్తుగా వర్షాలు పడడం, పిడుగులు పడడం, ప్రజలు చనిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం సాధారణ వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం నైరుతి రుతుపవనాల రాకతో వస్తుందనే అభిప్రాయం వాతావరణ శాఖ అయితే వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి ఐఎండీ విడుదల చేసినటువంటి చిత్రంలో స్పష్టంగా రాయలసీమ ప్రాంతాన్ని ఈ నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించినట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.